మంత్రి గారి సమాధానం కానీ ఈయన ఇచ్చిన ఆన్సర్లో కానీ అధికారులు చాలా తెలివితేటలు ప్రదర్శించారు అధ్యక్ష. నగర శివారులో యూజీడీ సంగతి దేవుడెరుగు, నగర మధ్యలోనే యూజీడీ కనెక్షన్ లేవు అధ్యక్ష. ఏదో వాహన మిత్ర కోసం గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో యూజీడీ కోసం శాంక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగలేదు అధ్యక్ష. సింహాచలం భూముల్లో కానీ అనేక కొండవాళ్ళు ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు యూజీడీ పైప్ మెయిన్ లైన్లే లేవు అధ్యక్ష. అంతేకాకుండా 2014-19లో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా మనం ఇంటికే మెయిన్ లైన్ నుంచి యూజీడీ కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు దాన్ని 1000 రూపాయలు ఫీజు పెట్టారు. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు మెయిన్ లైన్ నుంచి ఇంటికి కనెక్షన్ చేసుకోవడానికి సుమారుగా 18 నుంచి 20,000 ఖర్చు అవుతుంది అధ్యక్ష. అందుకని చెప్పి ఎవరు కనెక్షన్ తీసుకోవడానికి అయిన ప్రాంతంలో కూడా ఎవరు ముందుకు రావట్లేదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే గతంలో లాగా అమృత్ స్కీమ్లో ఉన్నట్టు ప్రతి ఇంటికి యూజీడీ కనెక్షను ఉచితంగా ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ, అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్లు సరిగ్గా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల, ముఖ్యంగా ఏషియాలోనే బిగ్గెస్ట్ కాలనీ అయినటువంటి ఎంవీపీలో కొన్ని సెక్టర్లో యూజీడీ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల మెయిన్ డ్రైన్స్లో కలపాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదే కొన్ని ప్రాంతాలలో ఈ యూజీడీ ద్వారా వచ్చిన మురుగునీరు వాటర్ పైప్ లైన్లో కూడా విలీనమైపోయి దానివల్ల కూడా వ్యాధులు సోకే ప్రమాదం ఉంది అధ్యక్ష. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే వాళ్ళు తెలివిగా ఇచ్చిన ఆన్సర్ని పట్టించుకోకుండా మీరు విశాఖపట్నం వచ్చి నగరంలో విజిట్ చేసి యూజీడీ మీద తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వంశీకృష్ణ గారు అడిగినట్టుగా మొత్తం 19 ఎస్టీపీస్ ఉన్నాయి అధ్యక్ష. యాజ్ ఆన్ టుడే ఈరోజు 19 ఎస్టీపీస్ ద్వారా 179 ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే టేకప్ చేసి 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ 2 ప్రాజెక్టులలో అది కంప్లీట్ అయితే మరొక 54 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు. అది కంప్లీట్ చేస్తున్నారు. దానికి 85 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు, ఇంకా పిలవలేదు. అది కానీ కంప్లీట్ అయితే మరొక 25 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలి, మధురవాడ, ఎండాడ, కొమ్మాడి ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి. అవి కానీ కంప్లీట్ అయితే మరొక 50 ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న మొత్తం ఏరియాకి ఏదైతే వాటర్ అంటే యూజ్డ్ వాటర్ వస్తుందో ఆ యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి, దాన్ని ఇండస్ట్రీస్కి దాన్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీస్ ఇచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఒక 100 crores యాక్చువల్గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్. అవి ఇవ్వనందువల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ. అది వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అమృత్ ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ 1 అండ్ ప్రాజెక్ట్ 2 ఉన్నాయి. ప్రాజెక్ట్ 1 క్లోజ్ అయింది. క్లోజ్ అయినా మన వర్క్స్ పూర్తి ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు, స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఇవ్వడం అది ఆగిపోయింది. అమృత్ అయితే ఆల్మోస్ట్ టేకాఫ్ దానికి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలా. మ్యాచింగ్ ఫండ్ ఇస్తేనే ముందుకు పోతాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా వీలైనంత వరకు వాటిలన్నింటినీ టేకప్ చేస్తాం. ఎందుకంటే ఇవి టేకప్ చేస్తే మనకు ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగినట్టు యాక్చువల్గా ఏంటంటే అన్ని మున్సిపాలిటీస్లో 123 మున్సిపాలిటీలో ఏదైతే వేస్ట్ వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది యాక్చువల్గా. అందువల్ల అందుకోసమే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ కావాలంటే సైట్స్ని యాక్చువల్గా మనం కొనాల్సి వస్తుంది.
దానికి గాను 300 కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. సో అధికారులు యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు. సైట్లు ఐడెంటిఫై చేస్తే 127 మున్సిపాలిటీస్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వచ్చిన వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించడం, కానీ దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సేల్స్ చేయటం జరుగుతుంది. అధ్యక్ష, ఏదైతే వెలగపూడి రామకృష్ణ గారు అడిగారో వచ్చి విశాఖపట్నంలో అక్కడ స్టడీ చేసి అక్కడ డిస్కస్ చేసి కళ్ళతో చూసేమన్నారు. ఖచ్చితంగా త్వరలో నేను విశాఖపట్నం విజిట్ చేసి అక్కడున్న నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అధ్యక్ష, సింధురా గారు పుట్టపర్తి గురించి అడిగారు, దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది. అధ్యక్ష. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 84 సారీ, మీ నాయకులతో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పారు. అక్కడికి వస్తాను అధ్యక్ష, వచ్చి యాక్చువల్గా నేను డిస్కస్ చేసి నాయకులందరితో ఏంటండి మున్సిపల్ ఆఫీస్ లో ఉంది అధ్యక్ష. మధ్యలో అధ్యక్ష 2014 అధ్యక్ష 2014-19లో ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని ఈ స్వచ్ఛ భారత్ కన్వీనర్గా పెట్టారు 7 మంది సీఎంలతో. నేను కూడా యాక్చువల్గా ఢిల్లీకి మీటింగ్లు పోయాను. అప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో 100% కంప్లీట్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, మిగిలిన దాంతో యాష్ వస్తుంది, యాష్తో బ్రిక్స్ తయారవుతాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు నేను టోక్యోలోను తర్వాత జపాన్లోను అక్కడ స్టడీ చేశాం. ఢిల్లీలో 2000 టన్స్ చేసే ఒక యూనిట్ చేసాం. అక్కడికక్కడే అనౌన్స్ చేశారు 13 జిల్లాల్లో 13 యూనిట్లు మేము పెడుతున్నామని. పీపీపీ మోడల్లో పిలవటం జరిగింది. అది గుంటూరులో యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది, విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. మిగతా జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ టేకప్ చేస్తాం. అయితే దానికి తగ్గట్టుగా డంప్ యార్డ్స్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా సభ్యులు చెప్పిన దాన్ని టేకప్ చేసి చేయటం జరుగుతుంది అధ్యక్ష. మంత్రి గారు నా సూచన ఏంటండి, కూర్చోండి, నా సూచన ఏంటంటే ఎర్రమంచిలి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను నర్సీపట్నం మున్సిపాలిటీ 3 ఉన్నాయి మనకు విశాఖ జిల్లాలో. ఒకసారి మీరు ఇచ్చి స్వయంగా మీటింగ్ పెడితే కొన్ని సమస్యలు పరిష్కారం. నెక్స్ట్ క్వశ్చన్ 84 అండి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాచారం పూర్తి స్థాయిలో అందుబాటులో లేదండి. వివిధ శాఖల స్థానం నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రెండవ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. 2019-20 నుండి 2023-24 సంవత్సరాల్లో షెడ్యూల్ కిలాల అంశం కింద బడ్జెట్ కేటాయింపులు మరియు వ్యయం 2019-20లో 15,086 కోట్ల రూపాయల కేటాయింపు జరిగితే 10,068.65 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అధ్యక్ష. 2020-21లో బడ్జెట్ కేటాయింపులు 15,735.68 కోట్లు కేటాయింపు చేస్తే 10,001.58 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష. 2021-22లో 17,403.14 కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తే 10,271.99 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష. 2022-23లో 18,518.29 కోట్ల రూపాయల కేటాయింపులు జరగా 12,629.15 కోట్ల రూపాయలని వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష. 2023-24లో 2,005.22 కోట్ల రూపాయల కేటాయింపులు జరగక 15,278.15 కోట్ల రూపాయలు వ్యయం జరిగింది అధ్యక్ష. మొత్తం 2019-20 నుండి 23-24 మధ్యకాలంలో 86,663.19 కోట్ల రూపాయల కేటాయింపులు చేయగా అందులో 58,249.52 కోట్ల రూపాయలు వ్యయం జరిగింది అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపుల వ్యయం చూసుకుంటే
67.21% మాత్రం జరిగింది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. గత ప్రభుత్వంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ద్వారా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడం అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో 2014-19లో మాదిరిగా అభివృద్ధిని సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష.